బ్రేకింగ్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద పులి తిరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులులు జనాలను హడలెత్తిస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో పెద్ద పులులు సంచారం ప్రజలను భయపెట్టిస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలోనూ ఇటు తూర్పుగోదావరి జిల్లాలోనూ పెద్ద పులులు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు అదుగో పులి అంటే ఇవిగో అడుగులు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇదిగో పులి అంటే అక్కడే గర్జన వినిపిస్తోంది. పెద్ద పులి నేరుగా ప్రత్యక్షం అవుతోంది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఇదిగో పులి. ఈ పులిది గత విజువల్స్, ఎక్కడ ఉన్న విజువల్స్ కాదు. ఇది సాక్షాత్తు తూర్పుగోదావరి జిల్లాలో ఆ రోజు సాయంత్రం 8:58 పులి సంచారం దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు. అంతేకాదు, మీరు ఊహించుకోండి, మీరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు, లేదు బైక్ పై వెళ్తూ ఉన్నారు, లేదు కారులో వెళ్తున్నారు. సడన్ గా మీ ముందు పులి ప్రత్యక్షమైతే అప్పుడు మీ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. బహుశా కారులోనో మోటార్ సైకిల్ పైన వెళుతూ ఉన్నప్పుడు కొంత సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ మీరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడే పెద్ద పులి మీ ముందు కనబడితే ఎలా ఉంటుంది? బహుశా ఇది ఒక సినిమాలో మనకి కనిపిస్తూ ఉంటుంది. మచ్చల పులి ఎదురుగా కనబడితే ఎలా ఉంటుంది, మచ్చల పులి ముఖంపై గాండ్రిస్తే ఎలా ఉంటుంది? బహుశా ఆ దృశ్యాన్ని ఒకసారి ఊహించుకోండి మీరు. ఇదిగో ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది తూర్పుగోదావరి జిల్లాలో కొంతమందికి నేరుగానే అనుభవంలోకి వచ్చినటువంటి దృశ్యాలవి. అదిగో ఆ మొదటి బాక్స్లో కనిపిస్తున్నది ఇద్దరు యువకులు కొంతమంది కారులో వెళుతూ ఉన్నారు. కారులో వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న పొదల్లో నుంచి పులి నేరుగా రోడ్డుపైకి వచ్చింది. వెంటనే వాళ్ళు షాక్ గురయ్యారు. ఒకరికొకరు భయంతో మాట్లాడుకున్నారు, పెద్దగా అరిచారు. అందులో ఒక వ్యక్తి అరవద్దు మెల్లిగా మాట్లాడు, ఫాలో చేయంటున్నాడు. అదిగో చూడండి ఒకసారి. ఆ తర్వాత రోడ్డుపై నుంచి అది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. అక్కడే ఒక ఫంక్షన్ హాల్ ఉంది, ఆ ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడున్న ఒక తోటలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆ తోటలో ఒక కుటుంబం నివాసం ఉంటుంది. వెంటనే ఆ యువకులు అధికారులకు ఆ సమాచారాన్ని చేరవేశారు. అధికారులు ఆ తోటలో ఎవరుంటున్నారో తెలుసుకొని వాళ్ళకు ఫోన్ చేసి, మీరున్న ఏరియాలో మీ ఇంటి చుట్టూ పెద్ద పులి తిరుగుతోంది, బహుశా మేము కాల్ చేసేంత వరకు ఎవరు బయటకు రావద్దు అని చెప్పారు. ఇప్పుడు చూడండి ఒకసారి. అదిగో డ్రోన్లతో ఆ ప్రదేశాన్ని అంతటిని గాలిస్తూ ఉన్నారు. ఆ కొబ్బరి తోటలు, అక్కడ ఉన్న పొదలు ఇవన్నీ డ్రోన్లతో గాలిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న రైతులు కూడా ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు. పొలాలకు వెళ్ళాలి అంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాదు, ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా భయభ్రాంతులకు గురవుతున్నారు. డ్రోన్లతో పులి ఎటు వెళ్ళి ఉంటుంది అని పులి జాడను పట్టడానికి ఆ డ్రోన్లతో సెర్చ్ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అంతేకాదు, పులి వెళ్ళిన అడుగు జాడలను కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. పులి వెళ్ళిన అడుగు జాడలను బిగ్ టీవీ కూడా ఫాలో చేసింది, ఎటు వెళ్ళి ఉంటుందని. ఇప్పుడు అవన్నీ దట్టమైనటువంటి చెట్లు ఉండటంతో ఆ పులి డ్రోన్ కెమెరాలకు చిక్కే అవకాశం బహుశా లేదు. కానీ మీరు ఏ రాత్రి సమయంలోనో లేదు పొలాలకు ఉదయాన్నో మధ్యాహ్నమో సాయంత్రమో వెళితే బహుశా మీ ముందు పులి ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంటుంది. అదిగో ఇప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే పులి తిరుగుతోంది. బహుశా అది ఇంకా మైదాన ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మీరు పొలం పనులకు వెళుతూ ఉంటే అక్కడ ఏదైనా పొదల్లో నుంచి ఒక్కసారిగా మీ కంట పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒంటరిగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజలు ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు అని అధికారులు చెబుతున్నారు. ఇది చిరుత పులి కాదు, అలాంటి పులి కాదు, ఇది పెద్ద పులి. ఇప్పటివరకు పెద్ద పులిని నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లోనో లేదు సినిమాల్లో మాత్రమే చూసుంటాం. ఇప్పుడు అదిగో చూడండి ఒకసారి. అడుగుజాడలు అవి ఆ బాక్స్లో చూస్తున్నవి పులి అడుగు జాడలు. అవి పులి అడుగు జాడలు. ఇప్పుడు ఆ అడుగులను బట్టి సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది ఆ అడుగులను ఫాలో చేసుకుంటూ వెళ్తున్నారు. కొన్ని చోట్ల ట్రాప్ కెమెరాలు పెట్టారు. కొన్ని రోజుల క్రితం ఏలూరు పరిసర ప్రాంతాల్లో పులి కనిపించింది. కానీ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనే పులి కనిపిస్తుంది. గతంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం కనిపించింది. చిరుత పులులు అడుగు జాడలు కనిపించాయి. కొన్ని సందర్భాల్లో పెద్ద పులుల అడుగు జాడలు కనిపించాయి. ఇప్పుడు ఏకంగా పెద్ద పులే కనిపించింది. ఆ కారులో వెళ్తున్న వాళ్ళకి ఏకంగా పెద్ద పులే కనిపించింది. ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయ్యారు. ఇప్పుడు నేను మీకు ఆ మాటలు వినిపిస్తాను. పెద్ద పులి సరిగ్గా రోడ్డుపైకి వచ్చిన సమయంలో వాళ్ళు ఏ విధంగా షాక్ గురయ్యారో ఆ వీడియోను ఆడియోతో సహా ఒకసారి వినండి. భయపెట్టేసి లోపలికి పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నా రాగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్
ఒరే ఆ సైజ్ ఏంట్రా లోపల దూకింది రైట్ సైడ్ కి. ఒరే ఇందాక నెంబర్ దాన్ని భయపెట్టేసి ఆ లోపల పంపించేస్తావు. ఒరే ఆగండి ఆపోజిట్ లో వస్తున్నారు ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా లాస్ట్. ఆ మాటలు వినండి. ఆ సైజ్ ఏంట్రా లోపల దూకింది రైట్ సైడ్ కి. ఒరే ఇందాక నెంబర్ దాన్ని భయపెట్టేసి ఆ లోపల పంపించేస్తావు. ఒరే ఒరే మనోడ ఫోన్ హైవే అదిగోరా. ఒరే ఆగండి రా సరిగ్గా తీరా. కార్తిక్ ఆగు ఒరే రే కారా ఒరే మనోడ ఫోన్ హైవే అదిగోరా. ఒరే ఆగండి రా సరిగ్గా తీరా. కార్తిక్ ఆగు ఒరే రే కారా ఒరే మనోడ ఫోన్ హైవే అదిగోరా. ఒరే ఆగండి రా సరిగ్గా తీరా. కార్తిక్ ఆగు ఒరే రే కారా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన పులిని చూస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శివశంకర్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ఈ పులి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లతో సహా గాలిస్తున్నారు. మా ప్రతినిధి శివశంకర్ తో మాట్లాడదాం. శివశంకర్, ఈ పులి ఎటు వెళ్ళినట్టుగా తెలుస్తోంది? పులి సంచారంతో తూర్పు గోదావరి జిల్లా ప్రజల రియాక్షన్ ఏంటి? ఎటువంటి చర్యలు అధికారులు తీసుకుంటూ ఉన్నారు? చూసుకున్నట్లయితే గత 15 రోజులుగా అయితే వెస్ట్ గోదావరి అంతా వణికించింది. 4 రోజుల నుంచి కూడా తూర్పు గోదావరి జిల్లాలో అధికారులకి కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన పులి ఎట్టకేలకు కెమెరాలకు చిక్కింది. ఏదైతే దివాంచెరు ప్రాంతంలో ఒక రోడ్డుపై నడిచి వెళ్తున్న పులిని ఒక యువకుడు వీడియో తీశారు. అటుగా వస్తున్న యువకులు కార్ నుంచి వీడియో తీయడం, ఆ కార్ నుంచి తీసిన వీడియో వైరల్ గా మారడం, క్షణాల్లోనే అధికారులు అక్కడికి చేరుకోవడం, ఏదైతే ఆ ఎస్సీబీసీ కళ్యాణ మండపం సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా క్లియర్ గా పులి విజువల్స్ రికార్డ్ అవడం, అత్యంత దగ్గరగా సీసీ కెమెరాలో ఆ పులి విజువల్స్ రికార్డ్ అవడం తోటి మొత్తం ప్రస్తుతం రాజమండ్రి ప్రాంతం అంతా కూడా హడలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజమండ్రి నగరానికి దగ్గరగా ఉండే దివాన్ చెరువు ప్రాంతానికి పులి సంచారం రావడం, అదే విధంగా సీసీ కెమెరాలో క్లియర్ కట్ గా క్యాప్చర్ కావడం, అలాగే స్థానికులు చూడడం తోటి ఒక్కసారిగా దాని సైజు, దాని ఆకారాన్ని చూసి బెంబెలెత్తిపోయిన పరిస్థితి. ఏదైతే ఆ యువకులు వీడియో తీసిన యువకులు కూడా దాన్ని చూడగానే ఆ కార్ లో మనం వాయిస్ కూడా వినాలి, అది అంత సైజ్ లో ఉంది ఏంటి అంటూ కూడా అంత పెద్ద వయసు ఉన్నవారు కూడా బెంబెలెత్తిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఆ చుట్టుపక్కల ఉన్న 6 కిలోమీటర్స్ సరౌండింగ్ ఏరియాలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు అయితే పులి జాడ ఎటు వెళ్ళింది అనే దాని మీద పూర్తి స్థాయిలో రాత్రి నుంచి కూడా నిరంతరాయంగా అయితే ఇప్పటికీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రఘునాథపురం వద్ద ఒక ఫుట్ మార్క్ ని గుర్తించినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. అక్కడ ఒక గేదె మీద అటాక్ చేసినట్లుగా కూడా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడే అధికారులు అక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఆ పులి ఎటు నుంచి ఎటు వెళ్తుంది, అది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కానీ డీప్ ఫారెస్ట్ ఏరియా కానీ వెళ్లే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇది ఖచ్చితంగా గ్రామాలలోనే పర్యటిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా డీవేట్ అవ్వకుండా, ఎక్కడ స్టాప్ అనేది లేకుండా కూడా పూర్తిగా పులి సంచారం కొనసాగుతూనే ఉంది. ఇది కనుక సిటీలోకి వస్తే మరీ డేంజర్ అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే పులి ఎక్కడ మనుషుల మీద అటాక్ చేయలేదు, కేవలం ఆ పశువుల మీద మాత్రమే అటాక్ చేసుకొస్తూ వచ్చింది. వేరే ఇతర ఏ జంతువు మీద కూడా పులి అటాక్ చేయలేదు. కానీ పెద్ద పులి, అంత సైజు లో ఉన్న పెద్ద పులిని చూడడం ఒక్కసారిగా మనందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాత్రి నుంచి కూడా హైవే పక్కగా ఉన్న దివాన్ చెరువు ఢిల్లీ నుంచి కూడా పోలీసులు కూడా హైవే మీద అంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు
నాగనాథపురం దగ్గరికి వెళ్ళినట్టుగా అయితే సమాచారం ఉంటుంది. ఒకవేళ అక్కడికి వెళ్తే మళ్ళీ ప్లీజ్ దాని దిశ మార్చుకుని రిజర్వ్ ఫారెస్ట్ ని వదిలేసి మళ్ళీ గ్రామాల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు దీని గమనం ఎక్కడ, దానికి ఆ ఫారెస్ట్ కి వెళ్ళే వే తెలియక ఇట్లా జరుగుతుందా లేదంటే ఫారెస్ట్ కి వెళ్ళడానికి మాత్రం అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు మాత్రం పూర్తి స్థాయి హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా ఆ ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. పులి వీడియోలు సేఫ్టీ కెమెరాలు క్లారిటీగా ఇక్కడే ఉందని మనకి గుర్తించాం కాబట్టి ఖచ్చితంగా అంటే ఇప్పుడు అధికారులు ఏం చేయబోతున్నారు? ఎవరినైనా ఎక్స్పర్ట్స్ ని తీసుకుని రాబోతున్నారా? లేదు పులి ఎందుకు ఒంటరిగా ఇలా తిరుగుతోంది అన్న దాన్ని అంచనా వేయగలుగుతున్నారా? ఇప్పుడు అది ఒకవేళ మైదాన ప్రాంతాలకు ఇటు కడియప్లంకి ఇటువైపు వెళితే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? బహుశా అంత పెద్ద పులి ఒంటరిగా వెళ్ళే వ్యక్తి ముందు, నడిచి వెళ్ళే వ్యక్తి లేదంటే బైక్ పై వెళ్ళే వ్యక్తి ముందు కనబడితే ఖచ్చితంగా అది ఒక ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అధికారులు ఏం చేయబోతున్నారు? చూసుకున్నట్లయితే అధికారులు రాజనగరం ఏరియాలో ఉన్న మైదాన ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పులికి సంబంధించి ఎన్టీసీ ఇవ్వడానికి ఇప్పటికే పర్మిషన్స్ కూడా అధికారులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదైతే రాత్రి సిటీలో వెళ్తే ఖచ్చితంగా మొత్తం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితమైన ఇబ్బంది ఉంటుంది కాబట్టి దీనికోసం ఇప్పటికే ఎన్టీసీ ఇవ్వడానికి అయితే అయితే ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి అన్ని పర్మిషన్స్ కూడా తీసుకున్నట్లయితే సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో మత్తు ఇచ్చే ఎక్స్పోర్ట్ ను కూడా ఈ రోజు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ జాడ మాత్రం ఖచ్చితంగా అది ఉన్న ప్లేస్ ని గుర్తించి గమనం ముందుకి వెళ్ళేటప్పటికి వెనక్కి మళ్ళీ అది ఇక్కడి నుంచి ఒక ప్లేస్ ఐడెంటిఫై చేస్తే అక్కడి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతుంది. అది ఎక్కడ కూడా ట్రేస్ చేయడానికి అవ్వట్లేదు. అయితే ఈ పులి ఇక్కడ నుంచి ఏదైతే వికారాబాద్ నుంచి వచ్చిందని చెప్తారు, చంద్రశేఖర్ నుంచి వికారాబాద్ నుంచి ఐషారాబాద్ ఏలూరు జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంటర్ అయిన ఈ పైన ఎక్కడ ఒక్క డ్రోన్ విజువల్ తప్ప ఇంత క్లియర్ కట్ గా ఉన్న ఒక క్లియర్ కట్ గా ఉన్న ఒక సీసీ ఫుటేజ్ కానీ ఎక్కడ దొరకలేదు. అయితే ఇది మైదాన ప్రాంతంలోకి వచ్చింది కాబట్టి అంతగా ఎగ్జాక్ట్ వీడియోస్ కూడా పులికి మొట్టమొదటిసారి సీసీ కెమెరాకి చిక్కిందని చెప్పుకోవాలి. ఇప్పుడు దాకా ట్రాప్ కెమెరాలో ఫొటోస్ తప్ప ఎక్కడ సీసీ ఫుటేజ్ లో కానీ ఎక్కడ ఈ డ్రోన్ విజువల్స్ లో ఉన్న పై నుంచి తీసిన ఒక విజువల్ తప్ప ఎంత క్లియర్ కట్ గా పులి కనిపిస్తుంది అంటే ఆ వీడియో చూసి కూడా బెంబెలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజమండ్రి కాదు, రాజనగరం, రాజమండ్రి రూరల్ ఈ ప్రాంత వాసులందరూ కూడా పులి ఇటు పక్క నుంచి వస్తుందా అని చెప్పి తలుపులన్నీ బిడాయించుకుని ఇంట్లోనే ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోహిత్. రైట్ శివశంకర్, ప్రస్తుతం పెద్ద పులి తూర్పు గోదావరి జిల్లాలో తిరుగుతోంది. రాజమండ్రి సిటీలోకి ఈ పెద్ద పులి ప్రవేశించింది. అదిగో చూడండి ఒకసారి. రాత్రి 8:58 అంటే 9 గంటల సమయంలో పెద్ద పులి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తిరుగుతోంది. ఆ సమయంలో కారులో వెళ్తున్న యువకులకు ఆ పెద్ద పులి కనిపించింది. ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయ్యారు. ఏంటి, తమ ముందు కనిపిస్తున్నది పెద్ద పులేనా, తాము చూస్తున్నది నిజమేనా అని షాక్ గురయ్యారు. ఇప్పటి వరకు పెద్ద పులి ఏలూరులోనో, ఖమ్మంలోనో, అనంతపూర్, తెలంగాణలో కొన్ని జిల్లాలో తిరుగుతోందని ఇలా వార్తలు రావడమే కానీ తమ ముందే పెద్ద పులి కనబడుతోందని కనీసం వాళ్ళు ఊహించలేదు. ఇదిగో చూడండి ఒకసారి. అంత పెద్ద పులి అంత ఆకారంలో అలా గర్జించుకుంటూ తమ ముందు కనిపించేసరికి వాళ్ళు షాకు గురయ్యారు. ఒకసారిగా అందులో ఉన్న వ్యక్తి అరే అరే అంటే అరవడం మొదలుపెట్టాడు. మరో వ్యక్తి నువ్వు అరవకు ఫాలో చేయంటూ ఉన్నాడు. అది కాసేపు అటు ఇటు తిరిగింది. ఒక దశలో లెఫ్ట్ సైడ్కి వెళ్ళే ప్రయత్నం చేసింది. అక్కడ ఫంక్షన్ హాల్ ఉంది. ఆ లెఫ్ట్ సైడ్లో అదిగో ఫంక్షన్ హాల్ ఉంది. ఆ తర్వాత అది మళ్ళీ రైట్ సైడ్కి వచ్చి అక్కడ గోడ దూకట్టు వెళ్ళిపోయింది. దాన్ని వెంటనే వాళ్ళ మొబైల్ కెమెరాలో చిత్రీకరించారు. అంతేకాదు ఆ తర్వాత ఈ విషయాన్ని అధికారులకు తెలియచేయడంతో అధికారులు అక్కడికి వచ్చి కెమెరాలు, అక్కడ ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు. క్యామ్ 2లో రికార్డ్ అయిన దృశ్యాలు చూడండి ఒకసారి. మొబైల్ ఫోన్లో కారులో వెళ్తున్న యువకులు ఆ పులిని వెంబడించి చిత్రీకరించారు. ఆ తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో చూశారు. బహుశా ఈ మధ్యకాలంలో పులి ఇంత దగ్గరగా కెమెరాల్లో చిత్రీకరించబడడం ఇదే తొలిసారి. మనకి పులి ఇంత స్పష్టంగా కనిపించడం ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లోనూ కనబడుతూ ఉంటుంది. కానీ కేవలం మనుషులు ఎదురుగా పులిని ఇంత దగ్గరగా చూడటం, వాళ్ళ కారులో ఉన్నారు కాబట్టి కొంతవరకు సేఫ్గా ఉన్నారు. ఎదురుగా కూడా మరో వెహికల్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదిగో చూడండి ఒకసారి. ఎదురుగా మరో వెహికల్ అక్కడ వస్తుంది. ఆ లైట్ కాంతికి, ఆ విద్యుత్ కాంతికి పులి మళ్ళీ ఇటు వెళ్ళిపోయింది. అక్కడ ఒక వెహికల్ కూడా ఆగింది ఎదురుగా. పులి ఇటు గోడ దూకి వెళ్ళిపోయింది. అక్కడ ఇంకో కుటుంబం నివసిస్తూ ఉంది.
ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి తెలీదు తమ చుట్టూ పులి తిరుగుతోందని. ఇప్పుడు వాళ్ళకు కూడా పోలీసులు ఫోన్ చేసి చెప్పారు, అధికారులు ఫోన్ చేసి చెప్పారు, ఫోన్ చేస్తే తప్ప బయటకు రావద్దని. ఈ జిల్లాలో 4 రోజులుగా హడలెత్తిస్తున్న ఈ పెద్ద పులి రాత్రి జాతీయ రహదారి పక్కకంటూ వచ్చేసింది. ఇప్పటివరకు కేవలం పులి సంచారానికి సంబంధించి ఉదయాన్నే లేచిన తర్వాత పాదముద్రలు మాత్రమే కనిపించేవి. కానీ నిన్న రాత్రి తొలిసారిగా ఈ పెద్ద పులి కెమెరాల్లో బంధించబడింది. కెమెరాలు నేరుగా కంటికే కనబడటంతో వాళ్ళు దాన్ని కెమెరాలో చిత్రీకరించారు. పక్కనే ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మధ్యలో ఒక కొబ్బరి తోట ఉంది. ఆ కొబ్బరి తోటలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అధికారులు అక్కడికి చేరుకున్నారు. నిపుణులను కూడా రప్పిస్తున్నారు. మొదటి బాక్స్లో మీరు చూడండి, ట్రాప్ కెమెరాస్ అవి. ఇంతకు ముందు ఏలూరు పరిసర ప్రాంతాల్లో పులి సంచారంతో అక్కడ ట్రాప్ కెమెరాస్ను అమర్చారు. బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో. ఇప్పుడు అది రాజమండ్రికి వచ్చేసింది. రాజమండ్రి పరిసరాల్లో ఇప్పుడు డ్రోన్లతో పులిని వెతికే పనిని మొదలుపెట్టారు. బహుశా డ్రోన్ కెమెరాలకు పెద్ద పులి చిక్కొచ్చు, చిక్కకపోవచ్చు. కానీ ట్రాప్ కెమెరాలకు మాత్రం చిక్కే అవకాశం ఉంటుంది. అది చాలా మెల్లగా నడుస్తూ ఉంది. ఇప్పుడు అది మైదాన ప్రాంతాల్లోకి ఇంకా వెళ్ళిపోతే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళితే అక్కడ ఏ పొదల మాటను ఉంటే ఒంటరిగా వెళ్ళే వ్యక్తులపై దాడి చేసే అవకాశం ఉంటుందేమోనని భయపడుతున్నారు. మంగళవారం రాత్రికి ఇది గామన్ వంతెన కింద నుంచి ఆటో నగర్ మీదుగా ఎస్విపిఎస్ ఫంక్షన్ హాలు, ఆ తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్న కొబ్బరి తోటలు మధ్యలోకి చేరింది. ఈ పులిని చూసిన వ్యక్తులు ఆ తర్వాత మాట్లాడారు. ఈ పులి అడుగుజాడలకు సంబంధించి బిగ్ టీవీ ప్రతినిధి ఆ అడుగుజాడల వెంట ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత అధికారులతో కూడా మాట్లాడారు, ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. ఒక్కసారి మా ప్రతినిధి ఆ అడుగుజాడలను వెంబడించుకుంటూ వెళ్ళిన ఆ దృశ్యాలను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మీకు ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం దేవాన్ చెరువు వై జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఎస్విబిసి కళ్యాణ మండపం దగ్గరలో పులి సంతరిస్తున్నట్లుగా క్లియర్ వీడియో మనకి దొరికింది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, దాంతోపాటు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ధృవీకరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం ఇది. నేషనల్ హైవే వెళ్ళేవారు కానీ, దేవాన్ చెరువులో వారు కానీ, అదేవిధంగా ఆ యొక్క 0 పాయింట్ దగ్గర నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కానీ చూస్తే ఆ పులి యొక్క మూమెంట్ ఏ పక్కకి వెళుతుంది ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. ఇది హై అలర్ట్గా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా చాలా జాగ్రత్త, అతి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పులి పట్ల జాగ్రత్త వహించండి. ఈ యొక్క పులి వల్ల ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని ముందుగా గ్రహించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లా మీ బత్తల బలరామకృష్ణ, ఎమ్మెల్యే, రాజానగరం నియోజకవర్గం. థ్యాంక్ యూ. సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపు నేను మా అన్నయ్య మన కొవ్వూరు బ్రిడ్జ్ రోడ్డు వైపు వస్తుండగా అతిపెద్ద పులి మన పాల్చల ప్రాంతం నుండి ఇటువైపు ఆటోనగర్ రోడ్డు దాటుతూ ఉండగా నేను మా అన్నయ్య చూసామండి. అలాగే వెంటనే అక్కడ వారు పోలీసు వారు ఉంటే వారికి వెరీ హెచ్చరించి వాళ్ళని తీసుకొచ్చి ఫలానా ప్రాంతంలో వచ్చిందని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా నిర్ధారించడం కూడా జరిగింది. మన ఎస్విపిసి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఎవరైనా కానీ ఉంటే కనుక, అలాగే NH5 రోడ్డు మీదుగా కూడా మన దేవాన్ చెరువు ప్రాంతం వారు ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉండండి. పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 రోజులుగా అధికారులతో దోబూచులాడుతుంది. అయితే ప్రస్తుతం అయితే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి రాజానగరం నియోజకవర్గంలోని కొంతమూరు ప్రాంతానికి అయితే ఇప్పటికే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం పెద్ద పులి పంజాని ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. పెద్ద పులి పంజా ఎలా ఉంటుందో మనం క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడొచ్చు సుమారుగా 9 ఇంచెస్, చూస్తే ఇలా అరిచేయి పెడితే కూడా ఇంకా పెద్దగానే ఉంది. అంత పెద్ద పంజా. ఈ సర్కిల్ చూడొచ్చు ఒక్కసారి. ఇది 1 ఫుట్, ఇట్లా 4 ఫింగర్స్ కలిపి చూస్తే మనం మొత్తం పెద్ద పులి పంజా ఎంత ఉందనే దాని మీద అయితే
మనం చూడొచ్చు. అంటే పులి ఏ రేంజ్లో ఉందో చూడొచ్చు. 3 సంవత్సరాల వయసు కలిగిన పులిగా అయితే ఈ పగ్మార్క్ ఆధారంగా అయితే ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇటుగా వెళ్ళినట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పులి సంచారం ఎటు నుంచి ఎటు ఉందని పగ్మార్క్స్ ఆధారంగా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అయితే దీని మీద నిఘా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఇదే ప్రాంతంలో కూడా నడిచిన ఆనవాళ్ళు మరికొన్ని ఉన్నాయి. అయితే ఇప్పటికే రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా ప్రజలెవరో కూడా పంట పొలాల్లో ఉండొద్దంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పులి ఎటు నుంచి ఎటు వెళ్తుందనేది, దాని గమనం ఎటు ఉంటుంది అనేది కూడా ఇప్పటికే అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్న పరిస్థితే కనిపిస్తుంది. క్లియర్గా చూడొచ్చు మనం ఆ పులికి సంబంధించిన ఆ పంజాని మనం చూడొచ్చు. అడుగులు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఇక్కడ ఇంకొక అడుగు కూడా మనం క్లియర్గా చూడొచ్చు. పులికి సంబంధించి ఈ ఫుట్ మార్క్ కూడా మనం చూడొచ్చు. దీన్ని చూసుకున్నట్లయితే మొత్తం ఇటు నుంచి ఇలా నడుచుకుని వెళ్ళింది, ఇక్కడ మంచినీళ్ళు తీసుకుని ఉండొచ్చు అని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా పూర్తిగా అయితే ఫుట్ మార్క్స్ అన్నీ కూడా వరుసగా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం టోటల్గా చూసుకున్నట్లయితే పులి సంచారం ఇప్పటికే 4 రోజుల నుంచి ఉన్నప్పటికీ కూడా అధికారులకు మాత్రం కంటికి చిక్కట్లేదు, ట్రాప్ కెమెరాలకు చిక్కట్లేదు, సీసీ కెమెరాలకు కూడా చిక్కని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లియర్ కట్గా చూడొచ్చు పులి పంజా ఎలా ఉందనేది మనం క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూస్తే కనుక మనకి ఎంత పెద్ద పంజా, ఇట్లాంటి పంజాతో ఉన్న పులిని, పెద్ద పులిని చూస్తే ఎవరైనా బెంబేలెత్తాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఎవరో కూడా పంట పొలాల్లోకి వెళ్ళొద్దని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఇప్పటికే ప్రజలకి కూడా ఒక సందేశాన్ని పంపించారు. ఆ గాడాల, అలాగే ఇటు పక్కన చూసుకున్నట్లయితే మనకి కొంతమూరు మధ్యలో ఈ ప్రాంతంలో పులి సంచారం ఉంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇప్పటికే విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పులి కోసం ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలు అయితే ఇక్కడ చూడొచ్చు మనం. ఈ హైట్ కరెక్ట్గా పులి వెళ్ళే ఆ హైట్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ట్రాప్ కెమెరాని సెట్ చేస్తారు. ఇలాంటి ఈ హైట్కి, అంటే పులి వయసు 3 సంవత్సరాలు కాబట్టి దానికి తగ్గట్టుగా హైట్ని సెట్ చేస్తారు. పులి దీని నుంచి ఇట్లా క్రాస్ అయిన వెంటనే ఇది ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తుంది. ఎట్లాంటి ఒక టెక్నాలజీ ఈ ట్రాప్ కెమెరాలో ఉంటుంది అంటే దీని ముందు కదలికలను బట్టి ఇది ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. అంటే ఈ హైట్లో వెళ్ళిన జంతువులన్నింటినీ కూడా ఇది ఆటోమేటిక్గా ఫోటో తీస్తుంది కాబట్టి ఆ హైట్ని బేస్ చేసుకుని పెడతారు. అట్లాగే ఈ ప్రాంతంలో ఇప్పటికే సుమారుగా 8 ట్రాప్ కెమెరాస్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతంలో పులి ఉందా, పులి సంచారం ఇంకా ఇక్కడ తిరుగుతుందా, లేదంటే తిరిగి ఇక్కడ మంచినీళ్ళు ఉన్నాయి కాబట్టి తిరిగి వెనక్కి వస్తుందా అనే నేపథ్యంలో పూర్తిగా అయితే అధికారులు ఇప్పటికే పులి కోసం ఫుట్ మార్క్స్ ఎటు నుంచి ఎటు వెళ్ళాయి అనే దాని మీద ఈ పగ్ మార్క్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక ప్యాటర్న్ అయితే సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ పామాయిల్ తోటలో, ఇక్కడ కొంతమూరు ప్రాంతంలో శివారుగా ఉన్న ఈ పామాయిల్ తోటలో అయితే ఇప్పటికే అధికారులు అనేక ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మనం ఇంకొక ట్రాప్ కెమెరాను కూడా చూడొచ్చు. ఇంకొక ట్రాప్ కెమెరా కూడా సేమ్ హైట్, చూసారా, సేమ్ హైట్లో ఉంటుంది. అంటే పులికి సంబంధించి దాని గమనాన్ని చూడడానికి అయితే ఇక్కడ ట్రాప్ కెమెరా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ట్రాప్ కెమెరా ఎదురుగుండా చూడొచ్చు మనం. ఈ ట్రాప్ కెమెరా హైట్ కూడా ఎంత ఉందంటే భూమి నుంచి కరెక్ట్గా పులి ఎంత హైట్ ఉంటుందో ఆ హైట్ చూడొచ్చు మనం. ఎట్లాంటి ఒక హైట్ చూస్తే కనుక ఇట్లా చూస్తే మనం ఎంత హైట్ అంటే పులి ఎంత ఒక 2 అడుగులు 3 అడుగులు హైట్ ఉంటుంది కాబట్టి ఈ హైట్కి తగ్గట్టుగా వెళ్తే కనుక ఖచ్చితంగా ఫోటో క్యాప్చర్ చేస్తుంది. ఇలా ఆటోమేటిక్గా ఫోటోని క్యాప్చర్ చేయడం ఈ ట్రాప్ కెమెరా స్పెషాలిటీ. ఇలాంటి ట్రాప్ కెమెరాస్ ఇప్పటికే 8 ట్రాప్ కెమెరాస్ని ఈ ఏరియాలో ఇప్పటికే సెట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు ఎవరిని కూడా లోపలికి సాధారణంగా రానివ్వట్లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పులి ఎటు పక్కన నక్కి ఉంది అనేది తెలియదు, దాని గమనం ఎటువైపు వెళ్తుంది అనేది తెలియదు. అయితే ఖచ్చితంగా రాత్రి మట్లు మాత్రం బయటకు వస్తుంది. అయితే ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా వరి పొలాలు. ఆ వరి పొలాల్లోంచే ఇటు పక్క నుంచి వరి పొలాలు ఉన్నాయి, ఆ వరి పొలాల్లోంచి పామాయిల్ తోటలోకి వచ్చింది. ఇటు నుంచి ఎటు వెళ్ళింది అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. అటు పక్కన కూడా ఇంకా పామాయిల్ తోటలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పామాయిల్ తోటలోకి వెళ్ళిందా, ఎటు వెళ్ళింది అనేది మాత్రం పూర్తిగా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిగా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 15 రోజులుగా అయితే చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరిలో 15 రోజుల నుంచి కూడా అధికారులు ముప్పు తిప్పలు పెట్టి తూర్పుగోదావరి జిల్లాలోకి గోదావరి నదిని కూడా దాటి ఎంటర్ అయిన పెద్ద పులి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వాసులందరినీ కూడా కలవరపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని పంజా చూస్తేనే వణికిపోతున్నారు ప్రజలు. సాధారణంగా దాని పంజాని చూసి గజగజ వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి ఏదైతే ఆ ప్రాంతం నుంచి కూడా నిన్నంతా తొర్రేడు ప్రాంతంలో 2 రోజులుగా టెస్ట్ వేసింది. తొర్రేడు ప్రాంతం నుంచి కూడా ఇప్పుడు కోలమూరు ప్రాంతానికి అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గాడాల, కోలమూరు ప్రాంతం అంతా కూడా, కోలమూరు, కొంతమూరు, గాడాల ఈ ప్రాంతం అంతటి కూడా అటవీ శాఖ అధికారులు జల్లెడ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా పులిహత్యకి ఇంకా తెలియలేదు. అయితే దీనికి సంబంధించి అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయి ఎలక్ట్ అయ్యామని చెప్తున్నారు. అయితే గ్రామస్తులు, అంటే ఈ శివారుగా ఉన్న ప్రాంతంలో ఉన్న పంట పొలాల్లోకి ఎవరు కూడా ఒంటరిగా రావద్దు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా జనావాసాలకి కూడా
కాస్త దగ్గరలో ఉంది కాబట్టి జనవాసాలకి కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంది కాబట్టి ఆ ప్రాంత వాసులందరూ కూడా అలర్ట్గా ఉండాలని కూడా చెప్తున్నారు. అంటే ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుందని కన్ఫర్మేషన్ అయితే అయ్యింది. ట్రాప్ కెమెరాస్ ఏర్పాటు చేశారు, కానీ పులి ఆచూకీ ఎక్కడ ఉందనేది మాత్రం స్పష్టంగా అయితే తెలియని పరిస్థితి ఇంకా కొనసాగుతున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయనే చెప్పుకోవాలి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. హైవే అదుకోరా. ఒరే ఆగండి రా. సరిగ్గా తీరా. కార్తిక్ ఆగు ఒరే. రే కారా. ఏం నవ్వుర్రా నీది? ఒరే అరవక ఆగు. ఒరే మనవాడు ఫోన్ పర్లేదు, ఆగు. ఫాలో చేయి. హైవే అదుకోరా. ఒరే ఆగండి రా. సరిగ్గా తీరా. కార్తిక్ ఆగు ఒరే. రే కారా.